సో మచ్. అండ్ Yeah. ఈరోజు యోగానంద గారి యొక్క కొన్ని అంటే అంత బుక్ లో మనము పూర్తిగా కాకపోయినా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో యోగానంద గారు 1893 జనవరి 5న ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కూడా ఎంతో ఉన్నతమైన వ్యక్తులు. సో అమ్మ పేరు జ్ఞానప్రభ ఘోష్, అట్లాగే ఆయన ఫాదర్ గారి పేరు మరి భగవతి చరణ్ దాస్ గారు. ఈయన చైల్డ్‌హుడ్ నేమ్ వచ్చేసి ముకుందలాల్ ఘోష్. సో ఈయన బుక్ 1942లో ఈయన బుక్ రాయించారు బుక్. సో ఈయన లైఫ్ అంతా కూడా ఒక వండర్‌ఫుల్, ఎట్లా అంటే పేరెంట్స్ పేరెంట్స్ వచ్చేసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఏమంటే అప్పటి రోజుల్లో వాళ్ళకి కలిగిన సంతానంలో ఒక్క వ్యక్తి అయినా ఒక యోగి కావాలని వాళ్ళ ఆలోచన. సో దానికి అనుగుణంగా మరి ఈ పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవటము, మరి ఈ బుక్ మరి ఎందుకు అంత ఫేమస్ అయింది అంటే ఇందులో లైవ్ గా యోగులు ఉన్నారు. యోగులు ఎట్లా జీవించాలి, ఆ యోగత్వాన్ని ఎట్లా ప్రాప్తించుకోవాలనే విషయాన్ని సుస్పష్టంగా వివరించడం జరిగిందనమాట. సో అట్లా ఈ యొక్క జ్ఞానము విస్తారంగా మనందరికీ పొందటానికి, రీచ్ అవ్వటానికి ఈ యోగానంద గారు ఎంతో కృషి చేశారు. బాబాజీ గారు మరి ఈయన రాకముందు లేరా అంటే ఉన్నారు. బాబాజీ గారు అంతకుముందు ఎప్పటినుంచో ఉన్నారు. కానీ ఈ విశ్వానికి, ఈ వరల్డ్‌కి మొత్తానికి బాబాజీ గారి యొక్క డివైన్ కాన్షియస్ అందరికీ అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి బాబాజీ గారు యోగానంద గారిని ఎంచుకొని ఈ ల్యాండ్ మీదకి పంపించి మరి ఆయన త్రో క్రియా యోగాన్ని స్ప్రెడ్ చేయటం చేశారనమాట. మరి ఫ్రెండ్స్, మరి నాకు అందులో అనేక సన్నివేశాలు నేను చదివినప్పుడు ఆ లైఫ్ సబ్జెక్ట్ అంతా కూడా నాకు యెస్, ఆహ్, నేనే ఫీల్ అవుతున్నాను. నేను చెప్పే సబ్జెక్ట్స్ ఎందుకు అంత వండర్‌ఫుల్‌గా అనిపిస్తాయంటే, ఏ బుక్ చదివినా సరే నేను ఆ బుక్‌లో లీనమైపోతాను. ఆ బుక్‌లో ఉన్న పర్సన్‌ని నేనేగా చూస్తాను. ఇంకొకటి, మనం బుక్స్ ఎందుకు చదవాలి అంటే మెయిన్‌గా ఒక ఒక వ్యక్తి, ఒక యోగి పుస్తకం తను ఎంతో కృషి చేసి తన లైఫ్ ఉన్న మొత్తం సారాన్ని ఒక చిన్న బుక్‌లో ఇచ్చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి 10 జన్మలు తీసుకునే జన్మని ఒకే జన్మలో అనుభవాన్ని మనకిచ్చిన యోగులు, జ్ఞాన ద్రష్టులే మహా తపస్సులు. వాళ్ళ యొక్క బుక్స్ మనం చదివినప్పుడు ఆళ్ళ లైఫ్ టైమ్‌లోకెళ్ళిపోవటం అనేది ఇది ఎంత ఉన్నతమైంది. సో నా లైఫ్‌లో మరి యోగి ఆత్మకథ పుస్తకం వచ్చిన తర్వాత నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. నా లైఫ్ టోటల్ మొత్తము. సో ఈ బుక్ ఎప్పుడైతే నేను చదివానో అప్పుడు నా పరిస్థితులు కొంత డిఫరెంట్‌గా, అంటే ఇంట్లో ఉన్న సిట్యుయేషన్స్ అవి చాలా ఇబ్బంది కలిగించటము, ఇక రకరకాలుగా జరగటం జరిగింది. సో ఇందులో నాకున్న ఆహ్, నాకు ఈ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ హావ్ 2 ఎక్స్‌పీరియన్సెస్. సో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, మరి ఈ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి నేను పిరమిడ్‌లో కూర్చున్నాను పొద్దున 6:00కి. కూర్చొని ఇక ధ్యానంలోనే ఉన్నాననమాట. అయితే నాకెందుకు ఆ బుక్ అయిపోయిన తర్వాత నాకు యుక్తేశ్వరి గారి యొక్క ముఖాన్ని నేను చూడాలని అనుకున్నాననమాట. జస్ట్ ఆయన్ని, ఆ ప్రెజెన్స్‌ని, ఆ కాన్షియస్ నాకు కావాలని కోరుకున్నాను. కోరుకున్నప్పుడు నాకు ఆ ఎనర్జీ అందలేదు. నేను పొద్దున్నుంచి సాయంత్రం 6 అయిపోతుంది, 7 అవుతుంది. నేనైతే కన్నీళ్ల పర్యాంతం అయిపోతున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటి? ఎందుకు నాకు మీ దర్శన భాగ్యం కలగట్లేదు? నాకు మీ దర్శనం కావాలి అని చెప్పేసి నేను ఏడ్చినప్పుడు పిరమిడ్‌లో చీకటయిపోయింది. ఎవరూ లేరు. ఇక అప్పుడు ఒక దివ్య కాంతి ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వటం నేను చూశాను. అప్పుడు యుక్తేశ్వరి గిరి గారు వచ్చారన్నమాట. వచ్చి ఆయన ఒకే మాట అన్నారు. నాన్న, మరి మేమెక్కడో ఉన్నత లోకంలో ఉంటాము. ఎక్కడో అసలు ఈ భూమి మీద ఏం జరుగుతుంది? ఇవన్నీ విషయాలు గూడా అసలు మా దాకా రీచ్ అవ్వరు. ఎందుకు అంటే ఈ భూమికి, ఆ ఉన్నతమైన ఆ వేరే డైమెన్షన్స్‌కి చాలా వ్యత్యాసం ఉంది. సో, ఇప్పుడు నువ్వు నీ యొక్క బలమైన సంకల్పము అక్కడున్న ఊర్ధ్వలోకాల్లో ఉన్న నాకు అది టచ్ అయింది కాబట్టి నీ సమక్షంలో నేనొచ్చాను. అయితే నీకొక మాటిస్తున్నాను. నీవు నీ ఎప్పుడైనా సరే నన్ను తలుచుకున్న వెంటనే
నీకు నేను దర్శనం ఇస్తానని చెప్పినప్పుడు ఆ రోజు నా లైఫ్ పూర్తిగా ఎంత అంటే ఒక యోగి, నేను జస్ట్ బుక్కే చదివాను. కానీ ఆయన స్వస్వరూపాన్ని నాకు దర్శనాన్ని కలిగించి ఆయన నాతో చెప్పి మాటిచ్చారు. యెస్ అని చెప్పేసి. అదొక ఎక్స్‌పీరియన్స్. ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే ఆహ్, నేను ఈ స్పిరిచ్యువల్ లైఫ్‌లోకొచ్చాక నాకంటూ ఎవరు ఫ్రెండ్స్ లేరు. అందరూ గూడా ఉన్నవాళ్ళు గూడా విడిపోయారనమాట. ఎందుకంటే ఈ అమ్మాయి ధ్యానం గురించి చెప్తుంది. ఎప్పుడు చూసినా శాకాహారం గురించి మాట్లాడుతుందని చెప్పేసి నాతో ఉన్నవాళ్ళు గూడా పక్కకు జరిగిపోయారు. ఇటు బంధువులు గాని, ఇటు ఎవరైనా సరే. అప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఫేస్ చేశాను. అప్పుడు ఇక ఒకరోజు ధ్యానంలో కూర్చొని అట్లాగే నిద్రపోయాననమాట. అప్పుడు ఒక విజన్‌ని నేను చూసాను. ఏంటంటే యూనివర్స్‌లోకి నేను వెళ్ళిపోయాను. వెళ్ళి ఏడుస్తున్నాను. ఏమని? అమ్మా, నాన్న నన్నెందుకు వదిలి వెళ్ళిపోయారు? నేను మీరు లేకుండా ఈ భూమి మీద నేను ఉండలేను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోండి అమ్మా. వచ్చేయండి, నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి ఆ గోళాలు, పెద్ద పెద్ద గోళాలు నేను చూశాను. ఆ విశ్వంలో ఆ పెద్ద పెద్ద గోళాలు అవన్నీ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. నేనున్న ప్లేస్ కాస్త కాంతిలో ఉంది. మిగతా అంతా కూడా చీకటిగా ఉన్నట్టు నేను చూసినప్పుడు, అప్పుడు జ్ఞానప్రభ అమ్మ, అట్లాగే భగవతి చరణ్ దాస్ యొక్క ఫేస్‌లు ఈ ఇక్కడ దాకా వచ్చి నాతో అన్నారన్నమాట. నాన్న, ఈ అనంత విశ్వంలో నువ్వు ఒంటరిదానివి కాదు. మేమెప్పుడు నీతోనే ఉన్నాము. నువ్వు మేము నీతో లేవని నువ్వెప్పుడు అనుకోకు. ఎందుకు అంటే, ఈ భూమి మీద నువ్వొక పర్పస్ మీద వచ్చావు. కనుక ఈ వర్క్ నీకు అప్పజెప్పబడింది. నువ్వెప్పుడు అనుకుంటే అప్పుడు నీకు మా ప్రెజెన్స్ నీకు తెలిసిద్ది. తల్లి, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. మేము నీతోనే ఉన్నాము అని చెప్పేసి చెప్పిన వాక్యాలు ఇప్పటికి గూడా ఈ హృదయంలో ఆ యొక్క స్పందన వినిపిస్తా ఉంటుంది. అట్లాగా ఈ యొక్క పుస్తకంతో నా లైఫ్ అట్లా స్టార్ట్ అయింది. సో, ఈ పుస్తకంలో బోలెడన్ని విషయాలున్నాయి. కానీ నేను కొన్ని మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను గురువు గారిది, ఫస్ట్ వీళ్ళ మదర్‌ది కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీళ్ళ మదర్‌తో ఇతని బాండింగ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎందుకు అంటే చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు అక్క చెల్లెలు వీళ్ళంతా గూడా ఎంతో మరి ప్రేమతత్వంతో కలిగి ఉండటం. ఫాదర్ ఆయన యొక్క అకౌంటెంట్‌గా జాబ్ చేసేవారు. మరి తల్లి గారు గూడా మరి చాలా మంచి పర్సన్ అన్నమాట. ప్రేమతత్వం. ఒకళ్ళేమో స్ట్రిక్ట్ పర్సన్. ఇంకొకళ్ళేమో ప్రేమతత్వంతో కలిగి ఉండేవాడు. ఈవిడకెప్పుడు గూడా దాన ధర్మాలు చేయాలంటే ఇష్టము. ఆయన చూసి జాగ్రత్తగా వాడేవారు. మరి ఆయన గురించి నేను చెప్పాలి అంటే, నాన్నగారి గురించి, ఆయనకు ఈ యొక్క గవర్నమెంట్ తరఫు నుంచి 1,25,000 అప్పుడే వాళ్ళిచ్చారన్నమాట బోనస్ పరంగా. ఏనాడు సెలవు పెట్టరు. అదేంటి, ఆయన ఒక ట్రంప్ బండిలో ఏదైతే ఉందో ఆ బండిలోనే వెళ్ళటం, రావటము ఇదంతా అలా చేశారు. అంటే సహజంగా, సహజ సిద్ధంగా, సామాన్యంగా ఎట్లా జీవించాలన్నది ఆయన నుంచి మనం తెలుసుకోవచ్చు. అయితే ఒకసారి మరి అకౌంట్ బుక్స్ ఏదో చెక్ చేస్తున్నప్పుడు ఆయన బ్యాంక్‌లో ఆహ్, 1,25,000 ఆ అమౌంట్ దాంట్లో ఉందని వాళ్ళ ఫాదర్‌తో అన్నప్పుడు ఆయన చాలా సింపుల్‌గా అన్నారన్నమాట. అమౌంట్ అనేది చాలా చిన్న విషయము. ఎందుకంటే ఈ భూమి మీదకొచ్చినప్పుడు మనము ఏమీ తీసుకురాకుండా వస్తాము. అట్లాగే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అట్లాగే వెళ్ళిపోతాం. ఈ ధనము అసలు దాని గురించి ఆలోచనే లేదు. అది చాలా చిన్న అమౌంట్ అని చెప్పి తీసేస్తారన్నమాట. సో, అట్లాగా ఆ తర్వాత మరి జ్ఞానప్రభ గారితో ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ అంటే ఆ యొక్క బుక్‌లోనే. అయితే వీళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అవుతారు. పూనా దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్తారనమాట. ఈయన రైల్వే ఉద్యోగంలో ఉండి జాబ్ చేసిన పర్సను మరి వేరే వేరే ప్లేసెస్‌కి షిఫ్ట్ అవ్వటం ఇదంతా జరుగుతుంది. అయితే ఒకరోజు వీళ్ళ మదరు పూజా గదిలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఆహ్, ఆహ్, పనతను పర్సన్ అనమాట వస్తారన్నమాట. వచ్చి అంటారు, "అమ్మా, బయట ఒక సన్యాసి నిలబడి ఉన్నారు. ఆయన మిమ్మల్ని కలవాలంటున్నారు. ముకుందలాల్ ఒక తల్లిని నేను కలవాలి అని చెప్పేసి ఆయన అంటున్నారమ్మా. సో, ఒక్కసారి మీరు బయటికి రండి" అంటే ఆవిడ బయటకొస్తారన్నమాట. బయటకొచ్చినప్పుడు ఆ మహా తపస్వి ఆ యొక్క స్వరూపాన్ని చూసి ఆవిడ చాలా ముగ్ధురాలవుతారు. అవి ఆయన పాదాలను స్పృశించి "నన్ను చెప్పండి స్వామీజీ, ఏం చేయగలుగుతాను మీకు" అని అంటే అప్పుడు ఆయన చెప్తారన్నమాట. "అమ్మా, ఈ భూమి మీద నువ్వెంతో ఉన్నతమైన ప్రేమతత్వాన్ని తీసుకొనొచ్చావు. అయితే నేను నీ బిడ్డ.
ముకుందలాల్ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పడానికొచ్చాను. అదేంటి అంటే, నీ గురించి గూడా ఇప్పుడు ఇట్లా ఉన్నావు. నెక్స్ట్ ఇంకోసారి నీకు ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు నువ్వు ఈ ల్యాండ్‌ని వదిలేస్తావు అని అన్నప్పుడు ఒక, ఒక ప్లెజెంట్ అయిన హ్యాపీనెస్ ఆవిడలో ఒస్తదనమాట. ఎట్లా అంటే, ఇక ఈ యొక్క దీని నుంచి శరీరం నుంచి నేను విముక్తినైపోతున్నాను. ఆ భగవంతుడి సన్నిధికి చేరుకుంటున్నాననే ఒక ఆ యొక్క ఇది ఆవిడ ముఖం మీద కనిపిస్తదనమాట. ఆ ప్రశాంతత చెప్పంగానే నువ్వు చనిపోతావన్నప్పుడు భయపడకుండా అదొక ఆ ప్రేమతత్వం, ఆ పీస్‌నెస్ ఆవిడ ఫేస్‌లో కనిపిస్తదనమాట.